రుద్రంగి బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కర్ణావత్తుల వేణు ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను రుద్రంగి బీజేపీ అధ్యక్షులు కర్ణావత్తుల వేణు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అంటూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 16 ఏళ్లకే కత్తిపట్టి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి హిందూ దేశంగా మార్చిన గొప్ప నాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు. తల్లి మాట జవదాటకుండా అనేక గొప్ప సంస్కరణలు చేసిన ఛత్రపతి శివాజీని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మల్యాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గండి శ్రీనివాస్, తాళపల్లి బాలకిషన్ రావు, బలగం శ్రీధర్, కాసోజీ వంశీ, మోతే నితిన్, నెవరి కిషన్, గడ్డం గణేష్, మరిపల్లి దశరథం తదితరులు పాల్గొన్నారు. జన హృదయ హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మండల శాఖ బీజేపీ వారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ మరియు నిర్వహించడం జరిగింది. శివాజీ గారి ఆశయాలను ప్రతి యువకుడు అందిపుచ్చుకొని మరింత ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆక్రమణదారులైనటువంటి మొఘలులు భారతదేశం మీద దండయాత్ర చేసి ఆక్రమించుకొని అమాయకుల మన హిందూ ప్రజలను, భారతీయులను చిత్రహింసలు పెడుతున్న సందర్భంలో మన హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజు గారు అలుపెరగకుండా ఆ నికృష్టులతోని, రాక్షసులతోని అయినటువంటి మొఘలులతోని యుద్ధం చేసి భారతీయులకు, మన భారత ఆడపడుచులకు ఎంతో ధైర్యాన్ని కల్పించినటువంటి మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజు గారు. అలాంటి మహనీయుని ఈరోజు జయంతి సందర్భంగా రుద్రంగి గ్రామంలో హిందూ ప్రజలు, బీజేపీ ఆధ్వర్యంలో హిందూ ప్రజలు, గ్రామ ప్రజలు అందరూ కలిసి ఇవాళ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అతని ఆశయాలను, ఏదైతే భారతీయత, సంస్కృతి, సంప్రదాయాల మీద శివాజీ మహారాజు గారికి ఎలాంటి భావన అవుతుందో దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అందుకని ప్రతి యువకులు, ప్రజలు, మహిళలు, ఆడపడుచులు ప్రతి ఒక్కరూ శివాజీ మహారాజు గారిని ఆదర్శంగా తీసుకొని మన సంస్కృతి, సంప్రదాయాల మీద ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. రుద్రంగి గ్రామ ప్రజలకి మరియు మీడియా మిత్రులకి, మరి రుద్రంగి యువకులకు, హిందూ బంధువులకి, ప్రతి ఒక్కరికి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి అదేవిధంగా వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి హిందువు నడవాలని చెప్పేసి ప్రతి యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని ఆదర్శంగా తీసుకొని మరి వారి ఆశయాలను నెరవేర్చే విధంగా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ హిందువే. ఆ హిందూ కోసం పోరాడిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. మరి వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసి ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి కృత నిశ్చయంతో ఎన్నో ప్రాణాలకు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు. మరియు వారి బిడ్డ కూడా సంభాజీ మహారాజ్ గారు కూడా ఈ దేశం కోసం, మన హిందూ సమాజ స్థాపన కోసం ప్రాణత్యాగం చేశారు. వారిని స్మరించుకుంటూ మనం ఇవాళ ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే వారు పెట్టిన భిక్షనే అని చెప్పేసి నేను